ఆ 7గురిలో 8 మంది చచ్చిపోయారు కదా, అలా మన బీసీలు ఓ 7గురు, ఒక నిమ్న వర్గాలు ఆయన, ఇంకా కింది వర్గాలు ఆయన ఉండు. ఈ చచ్చిపోయిన 8 మందిలో ఒక రెడ్డి ఉంటే ఊపుకున్నా ఇయ్యాలాడ. ఆ సొరంగంలో ఒక రెడ్డి శవం ఉంటే ఊపుకుంది రవిలంతా. 56 రోజుల అందులో శవాలు ఊరుకపోయింది, ఒక్కడు పత్తలేడు. ఆ కోరెడ్డి వెంకరెడ్డి అని ఈ ఎస్ఎల్బిసి నా పుణ్యాన్ని అవుతుందని ఫస్ట్ పోయి పోటువల్ దిగి వచ్చిండు. అలా మంది చచ్చిపోయి రాగానే మళ్ళా టెంకలో పోతలేడు. ఇక ఇప్పుడు పోయి కాలిఫోర్నియా కాడ ఉన్నాడా సారు, కాలిఫోర్నియా కాడికి పోయిండు ఆయన. మొత్తం పొద్దంతా సిచ్చాపులనే ఉంటుండట ఆడ. ఇక ఇటు రేవంత్ రెడ్డి గారు బృందాన్ని వేసుకొని పోయింది ఇక్కడ జపాన్కు. ఏం చేసిరా అంటే 1000 కోట్ల పెట్టుబడులట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, నువ్వు గంత దూరం ఎందుకు పోయినావా, తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఒక చాయ్ పైసలు వారేస్తే 20,000 కోట్లు, రెండు ఎన్ని కోట్లు అయితే మా దగ్గర. గవి మేము ఇద్దాం కదా, గంత దూరం ఎందుకు ఉరికి నువ్వు అడిగితే మేము ఇవ్వకపోదుమా. ఇక నిన్న మొన్న వాళ్ళు ఒక నైరాశ్యానికి వచ్చేసిరారే, ఇక అయిపోయినట్టుందిరా మన పని. ఈ బీసీలంతా గిన్ని కులాలు ఏమైనా కలిస్తే అనుకుర్రా, గిన్ని సంఘాలు కలిస్తే అనుకుర్రా. ఏడ చూసినా బీసీలంతా ఇలా చర్చకు వచ్చేసరికి ఇక లాభం లేదని ఇక ఒక ఆయన అంటాడు, ఈ జిల్లా ఆయన్నే అన్న, మరి మీరు తీసుకోగా మిగిలిన ఏం చేస్తారన్నా అని అడుగుతున్నాడు. మీరు తీసుకోగా మిగిలిన ఏం చేస్తారంటాడు. మీ పిల్లల్ని చేసుకున్న మా వాళ్ళకి ఇస్తామని చెప్పినాం. అంటే వాళ్ళకు ఎంత ఆగమైతా ఉన్నారు చూడ్రి వాళ్ళకు. సరే, ఓ కార్యక్రమం, మంచి కార్యక్రమం నాగర్ కర్నూలు నుంచి అంకురార్పణ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం నాగర్ కర్నూలులో ప్రారంభమై నాగర్ కర్నూలే కాదు, ఈ రాష్ట్రం నలుమూలలకు చేరాలి. ఈ బీసీ ఉద్యోగ సంఘాలు, ఈ బీసీ ఉద్యమకారులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇలా ఉద్యోగ సంఘాలు మీటింగ్ పెట్టుకొని మనందరినీ రండయ్యా అని చెప్పి ఈడ వేదిక మీద కూర్చుండబెడితే ఇలా మనకు ఆ గౌరవం. కాబట్టి ఈ ఉద్యోగ సంఘాలు ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ ఉద్యోగ సంఘాల వెనకాల ఈ బీసీ సమాజం అంతా నిలబడి వాళ్ళ కోసం మనం ఉన్నామనేటువంటి మాటను చెప్పాల్సిందిగా మీ అందరినీ కోరుతూ